అందరికి ప్రైజ్ లార్డ్. అమ్మగారికి పాము కరిచింది, మరి ఎలా బ్రతికిందో అమ్మగారినే అడుగుదాం. అసలు ఏం జరిగిందమ్మా? నాకు పాము ఎట్లా కరిచిందంటే ఉప్పురి కొట్టం దేవులాడనికి పోయినాయా. దేవులాడనికి పోతే నేను పాము ఉన్నదని అనుకోలేను. దాంట్లో పాము ఎట్లా చేరుకున్నదో ఏమో సామాన్ల నాకు కరుస్తుందని అనుకోలేను అసలు. ఆ గుట్టం దేవులాడి చెయ్యి ఇట్లా చేసేవరాకే నాకు గడిసే కొడుక పామే గడిచిందంటే ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చిందమ్మా పాము లేదు గడిసిమలు గడిచిందని కృష్ణ అన్నాడు నా పెద్ద కొడుకు. అయితే నా బిడ్డ కాడ నేను చచ్చిపోతున్నాయి అని చెయ్యి ఇట్లా పెట్టుకొని పోయినాక ఏం చేసిన కాదమ్మా నీకు పాము వచ్చింది నాకు పాము గడిచింది పాము ఇప్పుడే గడిచేస్తా నీకు. పాము గడిస్తే మీరు అక్కడ నుంచి పారిపోయి మీ అల్లుడి కాడికి వెళ్ళారా? అల్లుడింటికి పోయినాక ఇప్పుడే గడిచిందట తీసుకుపోతా. ఎంత దూరం ఇంటి దగ్గర నుంచి మీ అల్లుడు వాళ్ళ ఇల్లు ఎంత దూరం? దగ్గరనే. పోయినాక ఏం చేసిన అంటే బండి మీద తీసుకొని పట్టుకురా అమ్మకని కిసినాకు చెప్తే నేను నా బండి మీద కూర్చున్నా. ఇక్కడ అక్కడ గల్లీలు అన్ని మత్రిస్తాని పోయినా కానీ దొరకలేరు మంత్రించేటోడు. మళ్ళీ మీరు పాము కరిస్తే మంత్రించడానికి వెళ్ళారా? మంత్రించడానికి వెళ్ళినాం. మళ్ళా ఆడ మంత్రించేటోళ్ళు ఎవరు దొరకకపోతే మళ్ళా శంకర్ డాక్టర్ కాడికి పోయినాం. శంకర్ డాక్టర్ కాడ మంది పట్టకుండా ఉన్నారు. పట్టకుండా ఉంటే అప్పుడే బట్టలు దొడ్డికి వాటికి చేసిన. ఇప్పుడు ఈమె బతకలేదు. ఎంత సమయం అయింది? ఎంత టైం వరకు? పాము కుట్టినప్పటి నుంచి 7 గంటల నుంచి 8, 9 అయింది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల అంటే 2 గంటల వరకు మీరు ఇంకా బ్రతికే ఉన్నారు. బతికే ఉన్నా. మీరు ఏ హాస్పిటల్ పోకుండా, ఏ ట్రీట్మెంట్ లేకుండా, ఏ మంత్రం లేకుండా, మంత్రం గిట్రం ఏం చేయలేరు. ఇక చేయకుండా శంకర్ డాక్టర్ కాడ సూచి చెప్పించుకుందామని వస్తే చక్కెర వచ్చేసి పడ్డా. మీరు కళ్ళు తిరిగి పడిపోయినారు. కళ్ళు తిరిగి పడిపోయినాక అంబులెన్స్ పిలిచిండు శంకర్ డాక్టర్. గాంధీ తీసుకుపోయి మూడో రోజులు ఉన్నా ఆడ. ఇది అన్ని గోస్తే 3వ రోజులు ఉన్నాక గాంధీ హాస్పిటల్లో 3 రోజులు ఉన్నారు. గాంధీ హాస్పిటల్ చేయి తీసేద్దామంటే ఇది చెయ్యి మొత్తం తీసేద్దామని చెప్పినారా డాక్టర్స్? అవును, అట్లా చెప్పిర్రు. చెప్పినాక మా అత్త చెయ్యి తీసేస్తే బాగుండదు, ఇక్కడ ఉంచండి నేనని చెప్పి మీరు గాంధీ హాస్పిటల్ పోయినారు. గాంధీ హాస్పిటల్ నుంచి 3వ రోజుకి అమ్మ దవాఖానాల చెయ్యి తీసేస్తూనే ఉన్నారు. మళ్ళా ఒళ్ళు అంతా బారుతుందని చెయ్యి తీసేద్దామంటే వద్దు నేను ఎడన పోయి చూపిస్తా కానీ ఈడ ఉంచను అని చెప్పేసి అత్తకి ఈడ ఉంచవద్దు తీసుకుపోతా అని అమ్మకి తీసుకొచ్చిండు బయటికి. హాస్పిటల్ నుంచి మీ అల్లుడు బయటికి తీసుకొచ్చిండు. ఎందుకంటే చెయ్యి తీసేస్తారని. చెయ్యి తీసేస్తారని తీసుకొస్తే ఇంత లావ్ అయిపోయింది ఏలు. ఈడ బాగా కాదని నేను మందు పంపిస్తా అని తమ్ముడు ఊరికి తీసుకుపోయింది. నా తమ్ముడు ఊరికి తీసుకుపోతే కూడా ఏలు ఇంత వాసి మళ్ళా పెద్ద డాక్టర్ కాడ తీసుకుపోతే అమ్మ చెయ్యి తీసేస్తామని అంటున్నారని ఇంకో డాక్టర్ కాడ తీసుకుపోతే నీకు ఏడ గడిచిందమ్మా పాము అంటే ఇగో ఇక్కడ గడిచిందని చెప్పిన. చెప్తే ఈ నుంచి ఏలు తీసేయాలి అని అన్నారు. నాకు చెప్పలేరు. అంటే ఫస్ట్ హాస్పిటల్లో మీరు చెయ్యి తీసేయాలన్నారు. చెయ్యి తీసేయాలి, ఈ హాస్పిటల్ వేలు తీసేస్తా అన్నారు. చెప్పండి. అంటే సూర్య హాస్పిటల్ ఏమన్నాడు ఆ డాక్టర్, ఈ కొండాయి అతికించేదానికి 60 ఏళ్ళు అవుతుంది అన్నాడు. ఇంకో ఇది పోయింది ఇది అన్న మట్టగా పోతే ఏం చేసిరు డాక్టర్ కి ఈ ఏలికి బాగా చెయ్యా అంటే కండ మంచి కాలది పిక్కలది కండ కావాలి అని అన్నారు. అయితే ఇది ఇప్పుడు ఎట్లా 60 ఏళ్ళు అవుతుంది, 60 ఏళ్ళు అయితే చేస్తా లేకుంటే లేదన్నాడు. ఏంటి దేవుడు రాడు ఏం రాడు నాకేం పడబెట్టినావు నీ ఇంట్లో అని చెప్పిన బిడ్డకు చెప్పిన. దేవుడు వస్తాడని చెప్పి నీ దేవుడు రాడు పాడు కాదు, నా ఏళ్ళు పాడైపోయా, నేను బతకలేను ఇంకా, యేసు పరుపు మేలు చేస్తాడమ్మా నీకు, నీ ఏం బాధపడవు అని చెప్పింది. ఇట్లా పొడిచిపోయా ఏందో ఏమో అని అన్న. యేసు ప్రభు గురించి అట్లా అనుకున్న తర్వాత మీరు పడుకున్నప్పుడు ఏదో పొడిచినట్టు అయింది మీకు. ఇదమ్మా దేవుడు వచ్చింటాడే నీకు, దేవుడు వచ్చిండు ఏం కాదమ్మా నీ చెయ్యి బాగా అవుతుందని అమ్మ అన్నది. దేవుడు వచ్చిండు అంటే మీకు రావడమా లేకపోతే దేవుడు వచ్చి మీ చెయ్యి ముట్టుకోవడమా? చెయ్యి ముట్టుకున్నాడు. దేవుడు అంటే అందరూ దేవుడు వచ్చిండు అని మళ్ళా తప్పుగా అర్థం చేసుకుంటారని అడిగిన మిమ్మల్ని. దేవుడు వచ్చిండమ్మా ఎవరు రాయలేరు నీ చెయ్యి బాగా అవుతుందని అమ్మ అన్నది. అమ్మ అన్నగా ఎక్కడ వచ్చిండు ఎక్కడ పోయిండు నాకు కనబడాలే కదా దేవుడు వచ్చింది అని చెప్పిన. కాదమ్మా దేవుడే పొడిచిండు నీ ఏలకు, ఎవరేం రాలే దేవుడు వచ్చిండు నీ ఏం బాధపడకు అని చెప్తే మళ్ళా చర్చికి పోయినా. రోజు నీలం ఏమన్నారంటే 9 వారాలు తిరుగు అమ్మ నువ్వు. 9 వారాలు తిరిగిన. 9 వారాలు తిరిగే వరకు ఈడేమో
ఆపరేషన్ చేసినట్టుంది ఏంది నా ఇళ్ళకు అని చూపించిన ఆయన. చూపిస్తే ఏమన్నది, దేవుడు మేలు చేసిండమ్మా నీకు, దేవుడు మేలు చేసిండు, మంచిగా దేవుడే బాగా చేసిండు చూడు, ఆపరేషన్ చేసినట్టుంది అని ఆమె అన్నది, నీలమ్మ అన్నది. దేవుడే మేలు చేసి ఇట్లా చేసిండు నా ఏళ్ళకు. ఫస్ట్ డాక్టర్ కాడికి పోతే మిమ్మల్ని చూడలేదు ఆయన? చూడలే, 60 ఏళ్ళు అవుతుందని అన్నాడు. తర్వాత మీరు వచ్చేసారు. మళ్ళీ వచ్చేసినాక మళ్ళా నీవు దేవునికి రోజు ప్రార్థన చేయి, దేవుడు నీకు మేలు చేస్తాడని అన్నది. వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, వేరే వాళ్ళు చెప్తే మీరు చేశారా? చేసిన. రోజు కన్నీరు ప్రార్థన చెయ్యి అంటే చేసిన, దేవుడు నాకు మేలు చేసింది అంతే. ఇప్పుడు ఏ హాస్పిటల్ ఆపరేషన్ జరగలే. మళ్ళా పోయి ఆయనకే చూపించిన. ఎవరికి? 60 ఏళ్ళు తీసుకునే డాక్టర్. మిమ్మల్ని ఆ చెయ్యి ఆపరేషన్ కోసం 60,000 అడిగిన డాక్టర్ కాడికి మీరు పోయినరా? మళ్ళా పోయి చూపించిన, ఇదిగో నా ఏళ్ళు బాగా అయింది. ఏ డాక్టర్ చేసిండు అన్నాడు. అవును ఆపరేషన్ చేసినట్టే ఉంది. ఎవరు చేసిండు అంటే దేవుడు చేసిండు, నాకు ఎవరు చేయలే, నాకు దేవుడు చేసిండు అని అన్నా. అప్పటి సంది ఇదిగో ఇక్కడ చూడు నా ఏళ్ళకి ఆయనకు చూపించిన, ఇక్కడ చూడు నా ఏళ్ళు ఎట్లా ఉంది, ఆపరేషన్ చేసినట్టు ఉందా లేదా అని అన్నా ఆయన. అవును ఆపరేషన్ చేసినట్టే ఉంది. మళ్ళా ఆయననే అన్నాడు. మరి ఎవరు చేసిరు అంటే దేవుడు చేసిండు అని చెప్పిన. నాకు ఎవరు చేయలేరు, నాకు దేవుడు యేసయ్యనే మేలు చేసిండు నాకు. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూడలే, నాకు మేలు చేయలే, నాకు దేవుడే చేసిండు. నేను అందరికి ఎన్ని దిక్కులను సాక్ష్యం చెప్పారా మీరు? అవును. ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది. దేవునికి తలచింది నేను నిద్రనే పోదు. నాకు యేసు ప్రభు నాకు ఎంతో మేలు చేసిండు. నాకు కొడుకులు బిడ్డలు ఎవరు సాయం చేయకున్నా దేవుని సాయంతోనే నేను బతుకుతుండా. నేను చచ్చిపోయి సరుకున పోయేదాన్ని, నాకు ఎవరు తోడునీడా లేకున్నా నేను పట్టుకొని ఇంట్లో చచ్చిపోతున్నా కానీ ఎవడు చూడడు. అరకు నాకు కూర్చోబెట్టిండు దేవుడు, నాకు మేలు చేసిండు. అమ్మగారిని పాము కలిస్తే ఎవ్వరు ఆదుకోలే, యేసు ప్రభు ఒక్కడే ఆదుకొని రక్షించి కాపాడిండు. అవునా అమ్మా? ఏ హాస్పిటల్ పోయినా చేయి తీసేస్తున్నారు, వేలు తీసేస్తున్నారు, కానీ యేసు ప్రభువే ఏ ఆపరేషన్ లేకుండా దేవుడే స్వస్థపరిచిండు అమ్మగారిని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మగారికి పాము గరిచింది, కొడుకులు కూతుర్లు ఎవ్వరు చూడలేదంట, చేయి తీసేస్తా అన్నారు. ఇంకో హాస్పిటల్ పోతే 60,000 డబ్బులు అడిగారు. స్తోమత లేక ఇంట్లో కన్నీళ్ళ ప్రార్థన పెట్టుకుంటే యేసు ప్రభు స్వయంగా అమ్మగారిని ముట్టినట్టు దర్శనం వచ్చిందంట. అమ్మ అవునా? అమ్మగారిని స్వస్థపరిచింది యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు సమస్తము సాధ్యం, అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన యొద్దకొచ్చి కన్నీళ్ళ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా స్వస్థం. ఏ మనుషుల కాడికి వెళ్ళకండి, ఎవరునూ కాపాడరు. ఆరోగ్యం ఇచ్చేవాడు యేసు ప్రభువే, మన ఆయుష్ పెంచేది యేసు ప్రభువే. యేసు ప్రభు యొద్దకు వస్తే యేసు ప్రభు మిమ్మల్ని కాపాడుకుంటాడు. ఆమేన్.